ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. బిగ్ బాస్ సీజన్ 9 ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో అంతే వివాదాలకి కేంద్రం అవుతుంది. తాజాగా ఈ షోని నిలిపివేయాలంటూ గజ్వేలుకు చెందిన నలుగురు యువకులు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అసలు షో మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు షోలో నడుస్తున్న ఆ కంటెంట్ ఏదైతే ఉందో అశ్లీలంగా ఉందా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందా, ఇలాంటి అన్ని విషయాలను శేఖర్ భాషా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ రాజా. సార్, బిగ్ బాస్ సీజన్ 9 అంటే కంటెంట్ పరంగా కానీ, అక్కడ ఉండే కంటెస్టెంట్స్ ఇచ్చే ఆ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఓకే, షో బాగా నడుస్తుంది. బట్ ఎప్పుడూ లేని విధంగా, అంటే గతంలో చాలాసార్లు ఉన్నా కానీ ఈసారి కొత్తగా అసలు షోనే ఆపేయాలి, ఈ షో కరెక్ట్ కాదు, సమాజానికి ఈ షో వల్ల చాలా నష్టం వస్తుందని గజ్వేలుకు చెందిన ఒక నలుగురు యువకులు కంప్లైంట్ ఇచ్చారు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో. నాకు తెలిసి మీరు కూడా ఆ కంప్లైంట్ చదివి ఉంటారు. అసలు ఏం సార్ ఆ కంప్లైంట్ చదవడం కదా, వాళ్ళతో కూడా మాట్లాడాను నేను. ఓకే. అయితే ఇప్పుడు ప్రోగ్రాములు బాగాలేదని మనం టీవీలు బాగా కొట్టేసుకుంటామా, సినిమాలు బాగాలేదని తెరలు చింపేసుకుంటామా, వేలుగు పుండు అయితే వేలు నరికేసుకుంటామా? కాదు కదా. ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దుకొని అలా బిగ్ బాస్ ముందుకు వెళ్తే సరిపోతుంది అనేది నా వాదన. ఓకే. లేదు వాళ్ళు అసలు ఇట్లా షోలే తీసేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మెయిన్ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తుంది సెలక్షన్ క్రైటీరియా. ఓకే. ఏవో వేరే వేరే సీజన్లో ఉన్న కొన్ని ఫుటేజ్లు ఏవో చూశారు వాళ్ళు. ఇంకోటి ఆడమగా కలిసి ఆడుకుంటున్నారు గేమ్లన్నీ కూడాను, ఫిజికల్గా వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద పడడం. ఈ కల్చరా మీరు మన పిల్లలకి నేర్పించేది అని వాళ్ళు ప్రశ్న లేవనెత్తారు. సో బేసికల్ మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు గజ్వేల్కి హైదరాబాద్కి ఎంత దూరం ఉందో కల్చర్లో కూడా కొంత దూరం ఉంటుంది. సో కల్చర్లో ఇక్కడ చాలామంది యాక్సెప్ట్ చేస్తారు, దాంట్లో తప్పే ఉంది, ఆడమాగే కలిసి ఆడితే తప్పే ఉంది. బట్ పల్లె వాతావరణంలో అలా ఉండదు. అవును. సో ఇక్కడ మరి హైదరాబాద్లో అలా ఉంది కదా, అమెరికాలో ఇంకో రకంగా ఉంటుంది. డైరెక్ట్గా అసలు పబ్లిక్ అయినా మొదలు పెట్టేసుకుంటారు. ఇది మనకు తప్పు, అది వాళ్ళకి తప్పు. బట్ షో అయితే అన్ని దగ్గరలో టెలికాస్ట్ అవుతుంది కదా. వాళ్ళకి ఒక కల్చర్ టెలికాస్ట్ అవ్వట్లా. మనం పెట్టుకొని మనం డబ్బులు ఇచ్చి పెట్టుకొని చూస్తున్న షో అది. అదే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నా ఏదైనా అందరికీ యాక్సెసిబిలిటీ ఉంది కదా అంటున్నాను. పాయింట్ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఉండడం వేరు రాజా. ఇప్పుడు ఏంటంటే రేడియోకి ఒక నామ్స్ ఉంటాయి, అలాగే టీవీలో పెయిడ్ ఛానల్స్కి ఒక నామ్స్ ఉంటాయి, అండ్ అలాగే దూరదర్శన్ ఇలాంటి ఓపెన్ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్కి ఒక నామ్స్ ఉంటాయి. అంటే ఇదేంటంటే పెట్టగానే ఏ రకమైన ఇది లేకుండా వచ్చేస్తుంది డైరెక్ట్గా రేడియో. సో ఆవాల గోపాలం మొత్తం వింటారు. మనం మాట్లాడే ప్రతి వర్డ్ కూడా పసిపిల్లవాడి దగ్గర నుంచి పెద్ద పండు ముసలి వాళ్ళ వరకు వాళ్ళ ఎటువంటి అబ్జెక్షన్ ఉండకూడదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అనేది పాయింట్. ఇక్కడ కొంత ఎడ్జీనెస్కి కానీ కొంత రొమాంటిక్నెస్ కానీ తావులేదు రేడియోలో ఇటువంటి వాటిలో. అలాగే దూరదర్శన్ లాంటి వాటిలో ఎవరైనా సరే టీవీ ఉంటే చాలు, వాళ్ళు ఏమి అదే పనిగా పెట్టుకోక. అవును. సో పెడితే దూరదర్శన్లో వచ్చేస్తాయి. కాబట్టి వాటిలో ఉండాల్సిన కంటెంట్ అంత మాత్రమే. సో ఎప్పుడైతే ఈ ఛానల్స్ అన్నీ వచ్చేసాయి, శాటిలైట్ ఛానల్స్, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కొని పెట్టుకుంటున్నావు నువ్వు. అది కూడా ఆ పర్టికులర్ టైంలో నువ్వు నీ అంతటికి నువ్వు వెళ్ళి రిమోట్ ఆన్ చేసుకుంటే వచ్చేవి తప్ప వాళ్ళు సొంతంగా నేనైతే కనిపెట్టి చూడమనట్లే కదా. సరే పోని బిగ్ బాస్లో కంటెంట్ నీకు నచ్చలేదు అనుకుందాం, ఇది సమాజం పట్ల దుష్ప్రభావం చూపిస్తాం అనుకుంటాం, బిగ్ బాస్ షో తీసేద్దాం. మరి సమాజం బాగుపడిపోద్దా? అంతకన్నా దరిద్రాలు ఎన్ని ఉన్నాయి చుట్టూ, చాలానే జరుగుతుంది. ఈ చిన్న పిల్లోడికి ఫోన్ దొరికితే చాలు ఏవో దరిద్రమైన వెబ్సైట్ అన్ని కూడాను వాళ్ళని చాలా చిన్న వయసులోనే చిదిమేస్తున్నాయి వాళ్ళ జీవితాన్ని. దానికి బిగ్ బాసే అవసరం లేదు. బిగ్ బాస్ ఇంకా చెప్పండి వాటికన్నా కొన్ని వేల రెట్లు బెటర్ కదా. నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సార్. ఈ ఫోన్లు గిన్లు ఇట్లాంటివన్నీ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు అసలు పసిపిల్లాడు ఒక 13 ఏళ్ళ 14 ఏళ్ళ పిల్లాడికి కూడా మొత్తం విషయం ఏంటనేది తెలిసిపోతుంది. సో నిజంగా మనం ఏదైనా చేయాలనుకుంటే అక్కడి నుంచి మొదలెట్టాలి ఫస్ట్ మందు. బేసికలీ ఇక్కడ ఏంటంటే సరే బిగ్ బాస్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సరే ఇది కంటెంట్ చూసి ఏదో ఇటువంటివి ఏమైనా ఉన్నాయనుకో చూసి ఏదో పర్సనల్గా చూసి వదిలేస్తారు. అలా అవ్వాలని ఎవడు అనుకోడు. ఏది బూతు బొమ్మలు ఇట్లాంటివి ఏమైనా చూశారనుకో అవేవో చూసేసి ఆడితో వదిలేస్తారు. దాన్ని పట్టించుకోరు. నేను రేపు ఫ్యూచర్లో పెద్ద అలాంటి స్టార్ ఒకటి అవ్వాలి అని ఎవడు కలగా అండి కదా. కానీ బిగ్ బాస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను కూడా రేపు అక్కడికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కడు ఆశపడతాను. అవును. సో ఈ యాస్పిరేషన్లో అంటే నేను అక్కడికి వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి? ఆదర్శవంతంగా ఒక మంచి సమాజ సేవ చేస్తే నన్ను తీసుకుంటారా? లేదు నేను వెళ్ళాక బూతులు తిడితే తీసుకుంటారేమో. ఎగ్జాక్ట్గా రాజాకి కూడా ఒక కోరుకుని ఉండొచ్చు బిగ్ బాస్కి వెళ్దామని చెప్పి. సో నేను ఇంత చక్కగా మంచి ఇంటర్వ్యూలు చేసి మంచి కంటెంట్ ఇస్తే వెళ్ళరు సార్. ఏదో ఒకటి ఇప్పుడు శేఖర్ భాష వాడి మీద పడే 2 కొట్టేసి వాడు 4 బూతులు తిట్టేసామంటే పాపులర్ అయిపోతుంది సడన్గా. ఇప్పుడు రాజా రేపు ఇదే పని చేస్తాడు,
రాజాకి బిగ్ బాస్ కి వెళ్ళాలని ఖచ్చితంగా అభిప్రాయం ఉంటే 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 సో అది తప్పుడు మార్గంలో చూపిస్తున్నట్టు అవుతుంది కదా అని ఇక్కడ క్వశ్చన్. అదే అంటున్నా. ఇది మనం కొంచెం సూక్ష్మంగా పరిశీలించాలి. సార్ డైరెక్ట్గా బ్రాడ్గా చూసామనుకో ఓహో అది అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు అన్న కోణంలో కూడా చూడవచ్చు వీళ్ళందరికీ. ఒకటేంటంటే ఇప్పుడు బూతులు తిడుతుంది అనే కోణంలో రమ్య కాదు తిట్టింది, వాళ్ళ అక్క తిట్టింది. సార్ బట్ అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు నాన్న దొంగ అయితే కొడుకు కూడా దొంగ అంటామా? కాదు కదా. సో ఈవిడ్ని ఒక గ్లామర్ కోణంలో తీసుకున్నారు. బట్ అక్క తిట్ల వల్ల సడన్గా ఎవరు అనేది జనాలు అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలెట్టారు. తర్వాత ఆవిడ అందాల ఆరబోతా ఇవన్నీ కూడా చూశారు. మేబీ ఆ విషయంలో అయినా తప్పట్టచ్చు కానీ ఆవిడ బూతులు తిట్టలేదు, వాళ్ళ అక్క తిట్టింది. సో కాబట్టి అది ఆవిడకి సంబంధం. ఈమె పైన ఉండే కంప్లైంట్స్ మీద ఉన్నాయి. ఇప్పుడు గ్లామర్ ఆరబోతాయే తప్పు అనుకుంటే ఈవిడికన్నా దారుణంగా చేసే ఐటమ్ సంగులు చేసే బోల్డ్ మొహమ్మద్ ఖాన్ రాలేదా? సో అది మనం సమాజంలో యాక్సెప్ట్ చేసేసిన ఒక అది. కాకపోతే మనకి ఏమవుతుందంటే బాలీవుడ్ నుంచి ఎవరో వచ్చి చేస్తే ఓకే, మన తెలుగుంటే అమ్మాయి ఏంట్రా ఇట్లా చేస్తే మనకి పట్టదు. ఎందుకంటే మన అక్కో చెల్లో లేకపోతే ఇట్లా మనం వాళ్ళలాగా చూసుకుంటుంటాం. వీళ్ళకి ఏ కాలంరా, వీళ్ళ అమ్మ అబ్బా లేరా, వీళ్ళు వదిలేసారా, లేకపోతే ఏం చేస్తున్నారా అనుకునే కోణాల్లో వస్తాయి. వాళ్ళకైతే ఏముండవు. సో మన మైండ్ సెట్లో ఉన్న ప్రాబ్లం అది. ఇది పక్కన పెడితే అంటే నేను అది రైట్ అని చెప్పను. నాకు ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు వాళ్ళు చేసినా తప్పే, వీళ్ళు చేసినా తప్పే. బట్ మన కోణంలో ఏంటంటే వాళ్ళు చేస్తే రైట్, వీళ్ళు చేస్తే తప్పు. డ్రగ్స్ సంజన ఇక్కడ ఆవిడ నిర్దోషి అని తేలింది. బట్ ఒక్కసారి మన మీడియాలో ఎవరన్నా సరే నింద వేసేసాడంటే ఎలా ఉంటుందంటే నింద చాలా పెద్ద ఫస్ట్ పేజ్లో వస్తుంది, హెడ్లైన్స్లో. ప్రూవ్ అయిపోయింది 13వ పేజీలో ఎక్కడో అవును వాడిని రిలీజ్ చేశారని వస్తుంది. ఎంత దారుణం కదా. సో ఆవిడ నిర్దోషిగా విడుదలయ్యింది. అయినా కూడా అది ఎవరికి తెలియదు. కానీ ఆవిడ వచ్చిన విషయం తెలుసు. నిర్దోషిగా రిలీజ్ అయింది ఎప్పుడు తెలుసు? బిగ్ బాస్లోకి వచ్చి గట్టిగా అరిస్తే తప్ప ఆవిడ నిర్దోషిగా రిలీజ్ అయిందని తెలియదు. నాకైతే అసలు ఆవిడ డ్రగ్స్లో ఉందనే విషయం కూడా తెలియదు. తర్వాత ఇప్పుడు షో వల్ల తెలిసింది. బట్ ఇక్కడ ఒక ఆవిడ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏంటంటే నిజంగా డ్రగ్స్ అలవాటు ఉండుండే రోజు అది లేకపోతే నాలుగు పెడచగట్టుకుపోయి ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేసి ఇప్పుడు రాజస్థాన్కి సంబంధించిన కేసులో మనం చూసాం కదా, అవన్నీ నాకు విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేస్తున్నాయిరా అదిరా ఇదిరా అలా ఉంటుంది. డ్రగ్స్ అలవాటు ఉండే వాళ్ళ పరిస్థితి లబలబలబల లేకపోతే పీక్కు నాలుక. ఇప్పుడు ఈవిడ ఇన్ని రోజులు ఉందంటే ఆవిడ ప్రూవ్ చేసుకుంది ఆవిడకి అలవాటు లేదని. లేకపోతే ఎట్లా ఉంటుంది, వేరే రకంగా బిహేవియర్ ఇష్యూస్ వచ్చేసి హే అని చెప్పి ఒకళ్ళ మీద పడిపోయి కొట్టాడు, వీటేమైనా చేసిందా? లేదు కదా. మీరు అన్నట్టు ఇది సెకండ్ ఛాన్స్. ఎస్. సో ఇక్కడ కూడా అంటే వాళ్ళ జాతకం బాలకో లేకపోతే వాళ్ళ ఫేట్ వల్ల వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీలో మనం చూస్తున్నాం. కాదు, వీళ్ళని నిజంగా లైఫ్లో వేరే చూడండి. వాళ్ళని నిర్దోష అనే విషయం నిజంగా ఇవాళ ఆవిడ బిహేవియర్ వల్ల ప్రూవ్ అవుతుంది. మేబీ ఆవిడ దొంగతనాలు చేసి ఉండొచ్చు, లేకపోతే ఏదో గట్టిగా అరగెంట్గా మాట్లాడి ఉండొచ్చు ఎవరు సంజన. బట్ దట్ డజంట్ మీన్ ఆ డ్రగ్స్ లైఫ్ ఆవిడికి ఆపాదించలేము మనం ఈ బిహేవియర్ తోటి. శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు. శేఖర్ భాష ఎంత లేదన్నా బిగ్ బాస్ మనిషే, అందుకనే బిగ్ బాస్ వెనకేసుకొస్తున్నట్టున్నారు. నేను ఇంకాస్త క్లారిటీగా క్వశ్చన్ అడగతా, ఇంకాస్త క్లారిటీ. బిగ్ బాస్ నిజం చెప్తా, బిగ్ బాస్కి ఉన్న మైనస్ చెప్తా, బిగ్ బాస్ చేసేవి కూడా చెప్తా. అలాగే ఇప్పుడు మనం అనుకుంటామే ఎలిమినేషన్స్, పాపం నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ చేతిలో ఉండదు. నన్ను క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు రీసెంట్గా భరణి గారి ఎలిమినేషన్, అంతకుముందు శ్రీజ గారి ఎలిమినేషన్, అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ ఇది కరెక్ట్గానే ఉందా? చాలా మంది వీళ్ళిద్దరు ఎలిమినేషన్ ని క్వశ్చన్ చేస్తున్నారు. శ్రీజాద్ అయితే మరీ దారుణం. చెప్తా ఈవెన్ ఆదిరెడ్డి గారు కూడా క్వశ్చన్ చేశారు, చాలా ఫైట్ చేశారు ఈ విషయంలో. బిగ్ బాస్ ఫాలో అయ్యే ఎవరికి నచ్చట్లేదు ఈ సీజన్లో ఎలిమినేషన్స్. బిగ్ బాస్ కావాలని వాంటెడ్గా కొంతమందిని టార్గెట్ చేసి ఓటర్తో సంబంధం లేకుండా బయటికి పంపించేస్తున్నారు. బిగ్ బాస్కి క్యాస్ట్ ఫీలింగో లేకపోతే బిగ్ బాస్ లంచగుండో అనడానికి లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్న ఎంత శక్తి కాదు. అలానే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జనరల్గా సమ్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు వీళ్ళు సెలక్షన్ అథారిటీలో ఉంటారు. సో వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళకి కనిపించేది కంటికి టీఆర్పీలు, జస్ట్ టీఆర్పీ అంటే అట్ ద సేమ్ టైం నువ్వు చూసే ఆ స్టార్ మాలో వచ్చే 1 hour ప్రోగ్రాము ఆ 24/7 కాదు. వందల వేల ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ గురించి రివ్యూలు రకరకాలు ఇవన్నీ పెట్టినప్పుడు
ఈ టీం ఎవరైతే ఉంటారు రీసెర్చ్ టీము వాళ్ళు అన్నీ శాంపుల్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏది ఎక్కువగా వినబడుతుంది, ఏది ఎక్కువగా కనబడుతుంది, ఏది ఎక్కువగా మనం ఇట్లా వెళ్తుంటే ఒకటి లేసా చూడు కరువు, అవి ఎక్కడ చూస్తున్నారు అనే మనుషులను బట్టి వాళ్ళని ఓకే వీళ్ళు 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 వాళ్ళని తీసుకొని వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కెమెరాలో 100 కెమెరాలు ఉంటే అందరూ పడతారు, అన్ని టైంలు చూపించారు కదా, ఎవరో పర్టికులర్ ఒక పర్సన్నే ఎక్కువ ఫోకస్ చేసి చూపిస్తుంటారు. అది బిగ్ బాస్ చేస్తున్న ఒక తప్పు అని చెప్పచ్చు. అందరికీ ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలి. అది పక్కన పెడితే ఎలిమినేషన్ అనేది ఆయన చేతుల్లో కూడా ఎందుకు ఉండదంటే ఓటింగ్ అనేది పక్కా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే మనకి చూపించకపోవచ్చు కానీ అది నిజం. ఓటింగ్లో టాప్లో ఎవరున్నారో ఫస్ట్ వాళ్ళకి, తర్వాత సెకండ్లో ఎవరున్నారో తర్వాత వాళ్ళకి, ఇట్లా లైఫ్ లైన్లు సేవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. లాస్ట్ మిగిలేది ఇద్దరు. ఈ ఇద్దరిలోకి వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఒక ఛాన్స్ తీసుకుంటాడు కొన్నిసార్లు. అది కూడా కొన్నిసార్లు ఎలా అంటే ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు. సెలబ్రిటీకి పిఆర్ గట్టిగా ఉంటుంది, ఆయనకి ఫ్యాన్స్ గట్టిగా ఉంటుంది. ఆయన ఆడినా ఆడకపోయినా ఆయన్ని సపోర్ట్ చేస్తూ వేసుకునే వాళ్ళు ఉంటారు. ఫర్ సపోజ్ లైక్ ఇవిడ తనుజ, లేకపోతే సుమన్ శెట్టి, వీళ్ళకి భారీగానే ఉంటారు ఫ్యాన్ ఫాలోయింగ్, ఎందుకంటే దేవర్ ఇన్ మూవీస్ సిన్స్ లాంగ్. బట్ ఇప్పుడు వచ్చిన శ్రీజ వీళ్ళకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. ఏం సంపాదించుకున్నా వాళ్ళు ఈ 4 రోజుల్లో సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ఈవిడ నిజంగానే బాగా ఆడుతుంది, ఈయన పెద్ద బాగా ఆడలేదు అనుకో. ఈవిడ నాన్ సెలబ్రిటీ, కామనరు బాగా ఆడుతోంది, సెలబ్రిటీ బాగా ఆడట్లేదు. బట్ ఇద్దరు కూడా చివరి 2 స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈయనకి ఆటోమేటిక్గా కొంత ఎడ్జ్ ఉంటుంది, సెలబ్రిటీ అవ్వడం వల్ల బాగా ఆడకపోయినా కూడా ఓట్లు బాగా పడతాయి, ఈవిడికి పడవు. ఇప్పుడు బిగ్ బాస్ ఏమనుకుంటాడు, ఆయన చేతిలో ఏముండదు, ఈయన పంపించాలన్నా ఈయన పంపించాలి. ఇప్పుడు ఏం చేస్తాడు, ఒక చిన్న గేమ్ పెడతాడు, దేవుడు ఏం చేస్తే అది చేయని, ఒక ఛాన్స్ అయితే ఇద్దాం, ఏదర్ ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకో లేకపోతే ఇప్పుడు కంటెస్టెంట్లు డిసైడ్ చేయండి అను, అలా ఒక ఛాన్స్ ఇస్తాడు. నిజానికి బిగ్ బాస్ ఇక్కడ ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాడు, శ్రీజని సేవ్ చేద్దాం అనుకున్నాడు. నేను నమ్మరు, ఎందుకు చెప్తున్నా వినండి. అందరికీ ఇలాగే బిగ్ బాస్కి కూడా శ్రీజని సేవ్ చేద్దాం అన్నది. కానీ ఆఖరి మూమెంట్లో ఏమైందంటే ఆయన తీసుకున్న ఛాన్స్, ఇప్పుడు మీరు నిజానికి ఓటింగ్లు చూసుకున్నా కూడా శ్రీజాకే తక్కువ ఉండేది. దట్ డజంట్ మీన్ శ్రీజ బాగా ఆడలేదని కదా. శ్రీజ బాగా ఆడినా కూడా ఆవిడకి ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుంది అంటే బికాస్ షీఈ్ ఎ కామనర్. వీళ్ళందరూ ఏంటి గంప గుత్తగా పిఆర్లు వీళ్ళు ఉంటారు కదా, ఆ ఓట్లు పడతా ఉంటాయి కొంతమందికి. సో దీనికి సాక్ష్యం ఏంటి అంటే నేను బేబక్క నేను మాట్లాడుకున్నప్పుడు నాకు అదే టక్కుమని వెలిగింది. బేబక్క చెప్పింది విషయం, ఎవరన్నా సరే ఈ వీక్ వెళ్ళిపోతాడు అని చెప్పి బిగ్ బాస్ డిసైడ్ అయిపోతే వాళ్ళకి బయటకు రాగానే ఏవి రెడీ అవుతుంది. శ్రీజకి ఏవి కూడా ప్లే చేయలేదు అంటే ఆ టైంలో శ్రీజ ఎలిమినేట్ అవుతుందని బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అర్థమైందా మీకు? సో అది లెక్క. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకోండి. నేను వచ్చినప్పుడు కూడా ఇలాగే, నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, నేను బయటకు వచ్చినప్పుడు బ్రింగ్ బ్యాక్ భాష అనేది హ్యాష్ట్యాగ్ పెద్ద ఇదైంది. అవును. కాకపోతే మీకు ఆ టైంలో చెప్తా వినండి, ఆదిత్య ఓం లాంటి ఒక పెద్ద హీరో కాకపోయినా హీఈస్ అ హీరో. అవును, హీరో అంటే ఓ రేంజ్లో పాపం, నేను ఏదో తోటమోట ఆర్జే. సో ఆయనకి నాకు వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఆయనకే ఓట్లు ఎక్కువ ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ వీడు ఏదో జోకులు వేస్తున్నాడు కదా, వీడు ఉంటే బాగుంటుందేమో, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని చెప్పి అనే కోణంలో నన్ను సేవ్ చేయడం కోసం దాని పేరేంటి మన కంటెస్టెంట్స్ మీరు డిసైడ్ చేయండి అని చెప్పినప్పుడు సరే నేను ఏదో అడిగేసి నేను బిడ్డను చూద్దామని చెప్పి నేను వచ్చేసాను. ఒకవేళ అలా కాకపోయినా రియల్ ఓటింగ్లు చూస్తే నాకు తక్కువ ఉందని తెలిస్తే అది వేరే విషయం. బట్ అది ఆ రోజు బయటికి రాలేదు కాబట్టి బిగ్ బాస్ ఇలాంటి ఛాన్సెస్ ఎందుకు తీసుకుంటాడంటే ఒక డిస్ప్రపోర్షనేట్గా ఒక బాగా రిచ్కి ఒక బాగా పేదవాడు ఉన్నప్పుడు లాస్ట్ వీళ్ళిద్దరికి మధ్య 100ల్లో తేడా ఉన్నప్పుడు ఈ 100 తేడా పిఆర్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి మనం లెట్స్ గివ్ వన్ మోర్ ఛాన్స్. శ్రీజ విషయమే కాస్త కంటిన్యూ చేద్దాము. రీసెంట్గా అమ్మాయి ఒక వీడియో చేసింది, నెలకి 2 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, బిగ్ బాస్ కోసం దాన్ని వదిలేసి వచ్చాను, అక్కడ ఆ జాబు పోయింది, ఇక్కడ బిగ్ బాస్లో కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి. అంటే శ్రీజకి బయట సపోర్ట్ చేసేవాళ్ళు చాలా చాలా వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది తప్పు. శ్రీజ రీఎంట్రీ ఉంటుందా ఉండదా బిగ్ బాస్ హౌస్లోకి? ఉండకపోవచ్చు. ఓకే, మా టైంలో కూడా, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను బిడ్డను చూసుకోవడానికి వచ్చాను, ఒక వారం అయింది, తర్వాత మీరు పిలిస్తే వెళ్తారంటే వెళ్తానని కూడా చెప్పాను నేను, కానీ రాలేదు పిలుపు. ఓకే, అలాగే మణికంఠ, సోనియా వీళ్ళిద్దరు కూడా అప్పట్లో ద టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు.
నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. బట్ వాళ్ళని తీసుకొస్తారని ప్రచారాలు జరిగినాయి కానీ ఏం లేదు. అలాగే ఆదిత్యవంను కూడా తీసుకొస్తారని చెప్పి కొన్నాళ్ళు ప్రచారం జరిగింది, ఎవరిని తీసుకురాలేదు. మేబీ నెక్స్ట్ సీజన్లోనో ఆ నెక్స్ట్ సీజన్లోనో తీసుకొస్తారేమో తప్ప. ఇక్కడ ఏమవుతుందంటే బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని వాళ్ళు చూసుకొని వెళ్ళడం అనేది రైట్ కాదు. ఓకే, వాళ్ళకి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి మొత్తం తెలిసిపోద్ది, గేమ్లోకి వెళ్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. చేస్తారు. ఓకే, సో అప్పుడప్పుడు రీజన్ బాగుంది, కరెక్టే. పాండవులు కౌరవులు కొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు పాండవుల పక్షంలో కూడా మంచి వాళ్ళు కూడా చచ్చిపోతుంటారు. అవును, అభిమన్యుడు చచ్చిపోలా. సో యుద్ధం అన్నాక అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలాంటి మంచి వాళ్ళు కూడా పోవాల్సి వస్తుంది. అండ్ శ్రీజ విషయంలో కూడా నేను అదే చెప్తున్నా, అమ్మాయి బాగా ఆడింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ బికాస్ షీఈ్ ఎ కామనర్, దానికి ఓటింగ్ శాతం తక్కువ ఉంది. ఎస్. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు సార్ ఒక 3-4 డేస్ అవ్వగానే చాలామంది ముక్తకంఠంతో చెప్పిన మాట ఏంటంటే, ఫైనల్లో ఆ 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో భరణి గారు ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి తేల్చి చెప్పేశారు. కట్ చేస్తే ఒక 3-4 వారాలు అవ్వగానే అందరూ నానా అంట రిలేషన్స్ పెట్టుకొని అందరూ బాగున్నారు, భరణి గారు మాత్రం బయటకు వచ్చేసారు. అదేదో కవిత గుర్తొస్తుంది, నాన్నంటేనే త్యాగం, కారణం నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఆ టైప్లో పాపం నాన్న నిజంగానే వెనకబడ్డాడు, అందుకనే పంపించేశారేమో. భరణి గారి కొంచెం స్తబ్దత వచ్చింది ఆయన ప్లేలో అనేది అక్కడ వినబడుతున్నది. ఇంకొకటి నాగబాబు గారి ట్వీట్ ఇవన్నీ కూడా చెప్తున్నారు, కానీ అవి ఏముండవు. నేను చెప్తున్నాను కదా, బిగ్ బాస్కి ఇవి ఏముండదు. ఫైనల్గా ఓటింగ్ మాత్రమే క్రైటీరియా. ఆ ఓటింగ్లో లాస్ట్ 2 పీపుల్లో అక్కడ ఆయన ఏదో ఒక రకమైన ఒక కాల్ తీసుకుంటాడు, అంతే. అంటే భరణి గారి ఓటింగ్ అంత తగ్గిపోవడానికి కారణం ఆయన గేమ్ తగ్గిపోవడమేనా, వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు టాప్లో ఉన్నాడు ఆయన, ఫస్ట్ 2 వారాలు కూడా చాలా టాప్లో ఉన్నాడు ఆయన. అండ్ చాలా మంది కూడా ఎవరితో కంపేర్ చేశారంటే శివాజీ గారితో. ఆ సీజన్లో శివాజీ గారు ఏ రోల్ అయితే కంప్లీట్ చేశారో అలాంటి ఓ రోల్ పోషిస్తారు, సీజన్ మొత్తం ఉంటారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఈ చిన్న టైంలోనే ఓటింగ్లో అంత తేడా వస్తుందా? వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. ఏదో డౌట్ పడుతున్నారు. అంటే మా టైంలో అదే కేటగిరీలో నేను ఆదిత్యవంని చూస్తాను. ఓకే, అంటే ఒక పెద్ద ఫిగర్ ఎవరైనా ఉన్నారంటే ఆ టైంలో ప్రతి సీజన్లో ఇట్లా ఒక పెద్ద హీరో స్టేచర్ ఉన్న మనిషిని తీసుకెళ్ళి, ఈయన బేసికలీ విలన్ స్టేచర్, బట్ వాట్ ఎవర్. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది. కానీ ఐ డోంట్ నో, మీరు చెప్పినట్టు భరణి కూడా నాకు ఫెయిర్ ఎలిమినేషన్ అని అనిపించదు. అదే అట్ ద సేమ్ టైం ఒకసారి గయా అంతే, మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఓకే, ఎక్కడో రేర్గా జరిగినట్టుంది పాత బిగ్ బాస్లో. మేబీ ఒక ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, అది కూడా ఏదో కేసు పని మీద బయటకు వెళ్ళి వచ్చారు.